జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రతి మంగళవారం ఉదయం 10:30 నుండి 12 గంటలలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంత పేమెంట్ ఎవరికి ఇచ్చింది? మా మూల పక్కది 40,000 లేదా 20 ఏంటంటే అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు 17 వరకు వచ్చినాయి. ఎక్కువ శాతం కుక్కల గురించి వచ్చినాయి. సో అది నేను ఒక్కసారి కలెక్టర్ గారితో మాట్లాడి నేను అది ఏంటిదనేది ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా లాస్ట్ మంగళవారం నాడు 30 ఫిర్యాదుల వరకు వస్తే దాంట్లోంచి 20 సాల్వ్ చేయడం జరిగింది. శానిటేషన్ అయితే వెంటనే 2-3 డేస్లో సాల్వ్ చేసేస్తున్నాం. ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అవి ఒకసారి టెండర్ పెట్టేసుకొని కౌన్సిల్ తీర్మానం చేసేసుకొని అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి మనకి జగిత్యాల్లో ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో మనం పారిశుద్ధ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమల నివారణ, ఈ ఈగలు ఇవన్నీ వాలకుండా మన చుట్టూ మన పరిసర స్థలాలు ఉంటాయో ఇవన్నిటి మనం కొంచెం నీట్గా ఉంచుకొని మన ఇల్లు ఎంత బాగుంటుందో అట్లనే మన చుట్టుపక్కల అంతా కొంచెం ఖాళీ ప్లేసులు కానీ అన్ని నీట్గా ఉంచుకుంటే మనకు కొంచెం పరిశుభ్రంగా ఉండి మనకు విష జ్వరాలు, రోగాలు రాకుండా ఉంటాయి. పిల్లలకు వాంతులు కాకుండా ఉంటాయి. సో దానివల్ల పిల్లలకు వాంతులు కూడా అవుతున్నాయి కాబట్టి కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి, అది మీకే మంచిది కాబట్టి. అండ్ దోమలకు అండ్ ఈ ఈగలకి కొంచెం ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద అది కూడా స్టార్ట్ చేయించినాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్కరూ అనుకొని మన ఇల్లుని ఎట్లా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి విష జ్వరాలు రాకుండా బాగుంటుంది.